సో లింక్ ట్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? అందరు ఇదే అంటారు, ఆ లింక్ ట్రీలో కూడా ఇవన్నీ వస్తాయి ఫ్రీగా అనే పాయింట్లో ఉంటారు. సో దానికి మన దానికి డిఫరెన్స్ ఏముంటుంది? ఇక్కడ ఏంటంటే లింక్ ట్రీలో మీరు క్రియేట్ చేసుకోరు, ఓకే లీడ్స్ 50 వేలు లింక్ ట్రీ పెట్టుకున్నా, రేపటికి ఎవరో ఒకరు వచ్చి నా ప్రొఫైల్ ఓపెన్ చేసారు, ఓకే ఇన్స్టా చూసారు, వాట్సాప్ చూసారు, అయిపోయింది. ఎవరు చేశారు నాకు తెలియదు. నా దాంట్లో ఏంటంటే క్లిక్ చేసినప్పుడు నేమ్ వచ్చింది, నాకేంటంటే యాప్లో నోటిఫికేషన్ వస్తుంది, సమ్వన్ హాస్ క్లిక్ దిస్. ఈ నోటిఫికేషన్ వస్తుంటే మీకేంటంటే ఓకే నా ప్రొఫైల్ వర్కౌట్ అవుతుంది, ఇది ఒకటి. సెకండ్ మేము చేసేది ఏంటంటే లీడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన లీడ్స్ని ఎట్లా కాల్ చేయాలి, అక్కడనే ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడా, దీనికి ఒక సాస్ మోడల్ చేస్తున్నాము. సో ఆ సాస్ మోడల్ సపరేట్ ఉంటుంది. సో అట్లా బిల్డ్ చేస్తున్నాం. మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ లెక్క చేస్తున్నాం. ఇప్పుడు నాకే వచ్చిన ప్రాబ్లం, ఇప్పుడు నాకు లీడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీ దాంట్లో కూడా యాడ్స్ రన్ చేస్తారు, లీడ్లు మేనేజ్ చేయాలంటే ప్రాబ్లం. దానికి మేము ఏం చేస్తున్నాం అంటే ఉన్న లీడ్స్ ఒక పోర్టల్లో వేసుకోండి, వేసుకున్నాక లీడ్స్ అన్నీ వచ్చేసినాయి, టెలికాలర్ ఉంది, కాల్ మాట్లాడిందా అక్కడనే పక్కనే ఇంట్రెస్టెడా, ఫాలో అప్ అయితే డేట్ టైం రావాలి, నాట్ ఇంట్రెస్టెడా, డెడ్డా, క్లోజ్డ్ అయితే ఎంత అమౌంట్లో క్లోజ్ అయింది, ఇది క్లోజ్ అని కొట్టినప్పుడు మీ డాష్ బోర్డ్లో ఇంత రెవెన్యూ ఈ టెలికాలర్ జనరేట్ చేసింది అని వస్తాయి. సో ఇవన్నీ సిఆర్ఎం చిన్నగా వచ్చిన ప్రాబ్లమ్స్ తీసుకొని ఫీడ్బ్యాక్ త్రూ సొల్యూషన్ చేసి. ఓకే, సో రఫ్గా ఎంత ప్రైసింగ్ తోటి లాంచ్ అయిందా? లాంచ్ అయిపోయింది. iOS Android లో కూడా లైవ్ ఉంది యాప్ కార్డ్, అండ్ ప్రైస్ 999 లైఫ్ టైమ్ అని ఇస్తున్నాం.